మీరు రోజూ గూగుల్ పే, ఫోన్ పే వాడుతారా? మీరు సూపర్ మార్కెట్లో, టిఫిన్ సెంటర్లో మీ చిన్న షాపింగ్స్కి యూపీఐ లావాదేవీలు చేస్తుంటే ఇది మిమ్మల్ని షాక్కు గురిచేస్తుంది. ఈ సర్వీస్ ఇకపై ఫ్రీ ఉండదనుకుంటున్నారు. షాకింగ్ నిజమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గూగుల్ పే, ఫోన్ పే వంటి అన్ని రకాల యూపీఐ చెల్లింపుల సేవలపై ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. రోజుకు 3,000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లింపులపై మెర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మౌలిక సదుపాయాలు, నిర్వహణ ఖర్చు భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మెర్చెంట్ టర్నోవర్ కాక లావాదేవీల విలువ ఆధారంగా ఎండీఆర్ను అమలు చేసే దిశలో కేంద్రం చర్చలు జరుపుతోంది. గతంలో చెల్లింపులపై సర్వీస్ ప్రొవైడర్లు ఎండీఆర్ను వసూలు చేసేవి. 2020లో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం జీరో ఎండీఆర్ విధానం తెచ్చింది. అయితే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఛార్జీలు వసూలు వల్ల లాభాలు పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించవచ్చని అవి చెబుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో 80% యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. లావాదేవీపై 0.3% ఎండీఆర్ను విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. గతవారమే ఎండీఆర్ అంశంపై పీఎంఓ, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవలకు సంబంధించిన విభాగం ఈ చర్చాయి. ఈ నేపథ్యంలో ఫిన్టెక్ సంస్థలు, బ్యాంకులు ఎన్పీసీఐతో చర్చించి 2 నెలల్లో ఎండీఆర్పై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. యూపీఐని ప్రోత్సహించడానికి బదులుగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఎక్కువ కాలం కొనసాగించడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల పరిమాణం 60 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ పరిమాణాన్ని మరింత పెంచడంపై సెంట్రల్ సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.